హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్ఎంబి 29 త్వరలో రాబోతుంది కదా. సో ఆ మూవీ మీద అంచనాలు ఎలా ఉన్నాయి, ఆ సినిమా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి చెప్పాలంటే అంచనాలు అయితే చాలా హ్యూజ్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. అండ్ చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది. పాన్ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుందని చెప్పాలి. చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిలిం అండ్ చాలా మోస్ట్ అవైటెడ్ సినిమా అనే చెప్పాలి. నిజంగా చాలా చాలా పెద్ద సంఖ్యలో అయితే వసూళ్ళనైతే అయితే రాబడుతుందనే చెప్పాలి ఈ సినిమా. అండ్ ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఎందుకున్నాయంటే బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి. అండ్ రాజమౌళి గారు చాలా పెద్ద డైరెక్టర్, మహేష్ బాబు గారు కూడా చాలా పెద్ద హీరో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అండ్ అటు బాలీవుడ్ నుంచి కూడా పెద్ద యాక్టర్స్ అయితే ఈ సినిమాలో నటించబోతున్నారు. అటు ప్రియాంక చోప్రా గారు కానీ అండ్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో వీళ్ళకి కూడా చాలా హ్యూజ్ లెవెల్లో మార్కెట్ అయితే ఉంది. హాలీవుడ్లో కూడా ప్రియాంక చోప్రా గారు బాగా తెలుసు అండ్ బాలీవుడ్లో తను చాలా బాగా యాక్ట్ చేస్తారు. సో ఇది చాలా చాలా పెద్ద ఫిలిం. ఈ సినిమాలో ఫైట్ సీన్లు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ వేరే దేశాలకు వెళ్ళి మరి ఈ మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయితే పూర్తయిపోయిందనే చెప్పాలి. దాంతోపాటు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా హాలీవుడ్ నుంచి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ అమెజాన్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ అయితే తీయబోతున్నట్లు సమాచారం అన్నమాట. అండ్ నిజంగా చాలా చాలా గొప్ప ఫిలిం రాబోతుంది. కాకపోతే వెయిట్ చేయాలన్నమాట. రాజమౌళి గారు మనందరికీ తెలిసిందే కదా, చాలా పెద్ద పర్ఫెక్షనిస్ట్ అనమాట. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఇది చాలా టైం పట్టిద్ది. RRR చూసాము, ఒక 3 ఏళ్ళు పట్టింది. అండ్ బాహుబలిగా అయితే అది కూడా చాలా టైం తీసుకుంది. సో ఇది కూడా అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ మూవీ 2027కి రిలీజ్ అవుతుంది. అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో అది కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇక అది రిలీజ్ అయితే మాత్రం ఇక ఏ రికార్డు మిగలదనే చెప్పాలి. ఇక కలెక్షన్ సూచకోతుంటుంది. అండ్ మహేష్ బాబు గారికి కూడా చాలా హ్యూజ్ లెవెల్లో రీచ్ ఉంది కాబట్టి ఇక కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకా నేను ఈ సినిమా గురించి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ కానంత వరకే ఇండియన్ రికార్డ్స్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం మొత్తం పాన్ వరల్డ్ రికార్డ్స్ అనమాట. సో ఏ రికార్డు మిగలదనే చెప్పాలి. రాజమౌళి గారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారనమాట. సో ఆ లెవెల్లో ప్లానింగ్ అయితే జరుగుతుందనే చెప్పాలి. ఇక సెకండ్ పార్ట్ రిలీజ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఆ తర్వాత మహాభారతం కూడా తీస్తామంటున్నారు రాజమౌళి గారు. సో దానికి కూడా చాలా హ్యూజ్ టైం అయితే తీసుకుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మరి చూడాలి ఎంత పెద్ద హిట్ కొట్టిద్దో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్దో. సో మరి మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.